యువతే ఈ దేశానికి వెన్నెముక. యువతే ఈ దేశానికి సువిశాల సంపద. ప్రపంచ దేశాల్లో లేని యువశక్తి కేవలం ఒక్క భారతదేశంలోనే ఉంది అంటారు. అది నిజమే. మరి అలాంటి యువత ఇవాళ ఏం చేస్తుంది? విందులు, విలాసాలు, భోగాలు, జల్సాలు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి పెడదారిని పడుతుంది. ఉపాధి లేక కొంతమంది, అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని ఉంది అన్న చందంగా మరికొంతమంది వ్యవహరిస్తున్నారు. అలాంటి యువతలో మార్పు తీసుకువచ్చేందుకు అద్భుతమైన స్పెషల్ స్టోరీ మీకోసం. అది 19వ శతాబ్దం. ప్రపంచమంతా ఆయనకు సలాం కొట్టింది. జయహో భారతీయుడు అంటూ నినదించాయి. అమెరికా పురవీధుల్లో ఆయనకు జయ జయ ధ్వానాలు మ్రోగాయి. ప్రపంచ దేశాలకు ఆయన చెప్పిన సనాతన ధర్మ విశిష్టతకు అందరూ మంత్రముగ్ధులయ్యారు, బ్రహ్మరథం పట్టారు. అలాంటి వ్యక్తి ఓ సాధువు. సన్యాసం స్వీకరించిన ఆ యువ కిరటం జీవితాన్ని విందులు విలాసాలకు కాకుండా యావత్తు భారతవని సంస్కృతి, సాంప్రదాయాలను, ధర్మాన్ని, దార్శనికతను ప్రపంచానికి పరిచయం చేశాడు. అగ్రరాజ్యం అనబడే అమెరికా నుంచి అగ్రతాంబూలం పుచ్చుకున్నాడు. లెండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి అంటూ యువతను ఉర్రు తొలగించిన వ్యక్తి స్వామి వివేకానంద. ఆయన ఒక సాధు. ప్రొద్దున్న లేస్తే సంధ్యావందనం చేసుకుంటూ ధ్యానంలో మునిగిపోయే వ్యక్తి ఆయన. ఆ యువ కిషోరమే ప్రపంచాన్ని కదిలించాడు. ప్రపంచ దేశాలు ఆయనకు నీరాజనాలు పలికాయంటే అతిశయోక్తి కాదు. నేడు యవ్వనం మీద వేసుకొని బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్న మానవాళికి, యువతకు ఆయన ఒక స్ఫూర్తిదాయకం. అలాంటి వ్యక్తి పుట్టినరోజును జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అసలు యువతకు, ఆ యువ సన్యాసికి పోలిక ఏంటి? దేశం కోసం 3,15,00,000 మంది స్వాతంత్ర సమరయోధులు త్యాగాలు చేస్తే మరికొంతమంది ఉరికంబాలు ముత్తాడుగా, వారిలో వివేకానంద జయంతిని మాత్రమే ప్రభుత్వం ఎందుకు యువజన దినోత్సవంగా ప్రకటించింది? ఆయన జీవిత చరిత్రలోకి ఒక్కసారి వెళ్ళి తెలుసుకుందాం. జనవరి 12న పశ్చిమ బెంగాల్ కోల్కతాలో విశ్వనాథ్ దత్త, భువనేశ్వరీదేవి దంపతులకు వివేకానంద జన్మించారు. చిన్ననాటి నుంచే ఆ యువ బాలుడు దైవ భక్తి వైపు పయనించసాగాడు. తన మిత్రులతో కలిసి ధ్యానం చేస్తున్న సమయంలో ఇంట్లోకి విషసర్పం వచ్చి తోటి మిత్రులు పారిపోగా ఆ వివేకానందుడు మాత్రం ధ్యాన ముద్రలోనే అలా నిమగ్నమైపోయాడు. ఆయన ఏకాగ్రతకు సర్పం కూడా వెనుదిరిగి వెళ్ళిపోయిందే తప్ప ఆయన్ను ముట్టడానికి సాహసం కూడా చేయలేదు. మరో సందర్భంలో తన స్నేహితులతో కలిసి మామిడి తోటకు వెళ్ళాడు వివేకానంద. చెట్టుపై దెయ్యం ఉందని తోటి వాళ్ళు భయపెడుతూ ఉంటే వివేకానందుడు మాత్రం అమాంతం చెట్టు ఎక్కి దెయ్యమూ లేదు, భూతమూ లేదని తన మిత్రులకు ధైర్యాన్ని కల్పించాడు. ఇలా చిన్నప్పటి నుంచి అన్ని విషయాల్లో చురుగ్గా ఉన్న ఆయన దాన ధర్మాల్లో ముందుండేవారు. వివేకానందుడు ఆటల్లోనూ చదువుల్లో కూడా ముందుండేవారు. ఆయన ఏకసంతాగ్రాహి. పాఠాన్ని ఒక్కసారి చదివితే మొత్తం గుర్తుంచుకునేవారు. అతని జ్ఞాపక శక్తి అమోఘం. 1880 వరకే ఆయన మెట్రికులేషన్ పూర్తి చేశారు. దైవం గురించి తెలుసుకోవాలనే తపన స్వామి వివేకానందకు అమితంగా ఉండేది. చరిత్ర, సైన్స్తో పాటు పాశ్చాత్య తత్వశాస్త్రాన్ని కూడా ఔపోషణ పట్టారు. స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస వద్ద శిష్యునిగా చేరాక తన జీవితంలో అపార ఖ్యాతిని తెచ్చిపెట్టింది చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనం. 1893 సెప్టెంబర్ 11న జరిగిన ఈ సమ్మేళనంలో గురువు గారి కోరిక మేరకు వివేకానంద భారతదేశం తరపున హాజరయ్యారు. విదేశాల నుంచి వచ్చిన వారు వారి వారి మతాలను, వారి వారి గొప్పతనాన్ని చెప్పుకుంటూ పోగా వివేకానంద వద్దకు వచ్చేసరికి 2 నిమిషాల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఆ కొంత సమయంలో మన దేశ ఖ్యాతిని ప్రపంచం కళ్ళ ముందు ఉంచాడు వివేకానంద. విదేశీ ప్రతినిధులు లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటూ వారి వారి ప్రసంగాలు ప్రారంభించగా వివేకానంద మాత్రం
ఓ నా అమెరికా దేశ సోదర సోదరీమణులారా, వివిధ దేశాల మతాల ప్రతినిధుల ఆధ్యాత్మిక భావజాల కిరటాలకు వేదికనిచ్చిన ఓ చికాగో నగరమా, నీకు నా ప్రథమ నమస్కారం అంటూ ప్రసంగం మొదలుపెట్టారు. అయితే ఈ ఒక్క పలుకుతోనే అక్కడ ఉన్న వేదిక మొత్తం కరతాళ ధ్వనులతో మారుమరుగుపోయింది. ఆయన ఉపన్యాసంలో భారతదేశ వైభవాన్ని, ఆధ్యాత్మిక చింతనను, పరమతస్థులు హైందవ ధర్మంపై దాడి చేస్తున్న విషయాలు తెలియజేశాడు. ఓ పక్క పరమతస్థులు దేశంలో ఉన్న ఆలయాలు కొల్లగొడుతూ ఉంటే, ఒక చేతితో క్షమించి మరో చేతితో హక్కును చేర్చుకున్న సహనశీల దేశం భారతదేశమని ప్రపంచ దేశాలకు తెలియజేశాడు. తండ్రి మాట కోసం సమస్త రాజ్యాన్ని పరిత్యజించి 14 ఏండ్లు అడవుల పాలైన శ్రీరాముణ్ణి కన్న దేశమని, సత్యవాక్కుకు కట్టుబడి కాటి కాపరిగా మారిన పశ్చాత్తాపం చెందని చక్రవర్తి అయిన సౌశీల దేశం నాది అంటూ సగర్వంగా ప్రపంచ వేదికపై గర్జించాడు వివేకానందుడు. హైందవ దేశం గురించి ఎంత చెప్పినా తక్కువే అంటూ యోగా మాది, జ్ఞానం మాది, చదరంగం మాది, యుద్ధ కళలు మనవంటూ తెలియజేశాడు. ప్రపంచానికి 0 అనే అంకెను నిర్మించి నవశకానికి నాంది పలికిన ఘనత కూడా భారతదేశానిదే అని చెప్పాడు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 20 శతాబ్దాలకు పూర్వమే శస్త్రచికిత్సలు చేసిన సుశ్రుతుడు, గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన బ్రహ్మగుప్తుడు, సూర్యుడు తిరగడం లేదని, భూమే సూర్యుని చుట్టూ తిరుగుతుందని ముందుగా ప్రతిపాదించిన ఆర్యభట్ట మావాడే అంటూ మన ఋషుల చరిత్రను విప్పి చెప్పాడు. జ్యోతిష్యం రచించిన వరాహమిరుడు, అర్థశాస్త్రం రచించిన చాణక్యుడు కూడా భారతీయుడే అని చెప్పాడు. కాకపోతే మీరు సైంటిస్టులు అంటున్నారు, మేము ఋషులు అంటున్నాం. అందుకే మా ధర్మం సనాతన ధర్మమని, జరిగింది జరగబోయేది పూర్వజన్మల దుష్కర్మల దుష్ఫలితం, సత్కర్మల సత్ఫలితం, ఇదే మా హైందవ ధర్మ సిద్ధాంతమని తెలియజేశాడు స్వామి వివేకానంద. భారతదేశం చెట్టులో దైవాన్ని, పరమనిషిలో అంతరికంగా ఉన్న పరమాత్మను చూసే దేశమని, రాయిలో భగవంతుని చూస్తామని చారిత్రాత్మక నేపథ్యాన్ని ప్రపంచ దేశాల సర్వమత మహాసభల ముందు ఉంచాడు వివేకానంద. మతం కంటే ముందు మానవత్వాన్ని చూడాలని తెలియజేశాడాయన. ఇదంతా ఆంగ్లంలో జరగ్గా స్వామి వివేకానంద స్పీచ్ను శ్రీకాకుళం జిల్లా పాండూరు మండలం తాదివాలాస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న గురుగుబెల్లి ఢిల్లీశ్వరి యథావిధిగా తెలుగు అనువాదంలో తన తోటి విద్యార్థులు గ్రామస్తుల మధ్య వినిపించింది. నేను చెప్పబోతుంది స్వామి వివేకానంద చికాగో సమావేశానికి వెళ్లి మాట్లాడింది. మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా, వివిధ దేశాల మతాల ప్రతినిధుల ఆధ్యాత్మిక భావజాల కెరటాలకు వేదికనిచ్చిన ఓ చికాగో నగరమా, నీకు నా ప్రథమ నమస్కారం. సర్వ మతాలకు సకల ధర్మాలకు తల్లి అనదగ్గ నా సనాతన హైందవ ధర్మం పేరిట మీకు నా అభినందనలు, అభివందనలు. నా దేశం పవిత్ర భూమి, పుణ్యభూమి, కర్మభూమి, ధర్మభూమి, భారత భూమి. ఓ పక్క పరమతస్థులు మా ఆలయాలను కొల్లగొడుతూ ఉంటే, ఒక చేతితో క్షమించి మరో చేతితో హక్కును చేర్చుకున్న సహనశీల దేశం నాది అని తెలియజేయడానికి గర్విస్తున్నాను. తండ్రి మాట కోసం సమస్త రాజ్యాన్ని పరిత్యాజించి 14 ఏళ్ల అడవుల పాలైన శ్రీరాముని కన్నా ధార్మిక దేశం నాది అని తెలియజేయడానికి గర్విస్తున్నాను. సత్యవాక్కు కట్టుబడి కాటి కాపరిగా మారిన పశ్చాత్తాపం చెందని చక్రవర్తి ఏలిన సౌశీల్య దేశం నాది అని తెలియజేయడానికి గర్విస్తున్నాను. నా దేశం గురించి, నా హైందవ ధర్మం గురించి ఏమని చెప్పను, ఎంతని చెప్పను. యోగా మాది, ధ్యానం మాది, చదరంగం మాది, మార్షల్ ఆర్ట్స్ అనబడే యుద్ధ కళలు మావి. ప్రపంచానికి 0 అనే అంకెనందించి నవశకానికి నాంది పలికిన ఘనత కూడా మాదే. ప్రపంచంలో మొదటిసారిగా 20 శతాబ్దాలకు పూర్వమే మొట్టమొదట శస్త్రచికిత్స చేసిన సుశ్రుతుడు మావాడే. రైట్ బ్రదర్స్ కన్నా ముందే పుష్పక విమానాన్ని ప్రతిపాదించిన భరద్వాజ మహర్షి మావాడే. న్యూటన్ కన్నా పూర్వమే గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన బ్రహ్మగుప్తుడు మావాడే. సూర్యుడు తిరగటలేదని
భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని ముందుగా ప్రతిపాదించిన ఆర్యభట్ట మావాడే. జ్యోతిష్యం రచించిన వరహామిరుడు, అర్థశాస్త్రం రచించిన చాణక్యుడు. చెప్పాలంటే మాకు ఉన్నది చరిత, దానికి ఉన్నది ఎంతో ఘనత. కాకపోతే మీరు సైన్సిస్టులు అన్నారు, మేము ఋషులన్నాం. అందుకే మా జ్ఞానం పురాతనం, మా ధర్మం సనాతనం. జరిగింది జరగబోయేది పూర్వ జన్మల దుష్కర్మల దుష్ఫలితం, సత్కర్మల సత్ఫలితం. ఇదే మా ధర్మ సిద్ధాంతం. మేము రాయిలో దేవుణ్ణి చూస్తాం, చెట్టులో దేవుణ్ణి చూస్తాం, ఆఖరికి విష సర్పాలలో కూడా దేవుణ్ణి చూసే విశాల భక్తిభావం మా సాంప్రదాయం. అసలు దేవుడంటే ఎవరు? ఎవరి ఆజ్ఞచో గాలి వీస్తుందో, ఎవరి కనుచూపుతో అగ్ని దహిస్తుందో, ఎవరు తలిస్తే మృత్యు ప్రాణాలను హరిస్తుందో ఆ అనంత అప్రేత శక్తి దేవుడు. నీటిని కొందరు నీరు అన్నట్లే, కొందరు పానీ అన్నట్లే, మరికొందరు వాటర్ అన్నట్లే పేర్లు మారిన నీరు అదే, దేవుడు ఒక్కడే. మార్గాలే వేరు, మతాలే వేరు. అసలు మతం అంటేనే మానవత్వం. వృక్ష శాస్త్రం గురించి తెలియాలంటే వృక్షాన్ని గురించి చదివినట్లు, మతాన్ని గురించి తెలియాలంటే మానవత్వాన్ని చదువు. మతం మనశ్శాంతినివ్వాలి, లోక కళ్యాణానికి దారి తీయాలి. ఈ దేశంలో జాతీయ సమైక్యత వెల్లివియ్యాలంటే ముందు పరమత సహనాన్ని పాటించాలి. ఓ మహా ప్రబోధకులారా, విశ్వ మానవ మతం అనే ప్రతిపాదనకై ఆలోచించండి, యోచన చేయండి. అది దేశ దేశాలకు అతీతమై, కాలకాలాలకు అతీతమై, ఒక బౌద్ధ మతంగా కాక, ఒక క్రైస్తవ మతంగా కాక, ఒక ఇస్లాం మతంగా కాక, ఒక హైందవ మతంగా కాక, సర్వ మతాల సారాన్ని ఇముడ్చుకొని ఏకైక మానవ మతంగా అభివృద్ధించాలి. సర్వ మానవ సౌభ్రాతృత్వానికి శ్రీకారం పలకాలి. అప్పుడు నెలకొంటుంది ప్రపంచ శాంతి, ప్రజలకు మనశ్శాంతి. ఓ మహా ప్రబోధకులారా, ఈ సర్వమత మహాసభ సాకారమై ఘన విజయమై ఏదో ఒక కాలాన, ఏదో ఒక రోజున సహకారం, కారుణ్యం, ఆత్మీయత, ఐక్యత, శాంతి, మా పంచభూతాల వంటి 5 కమాండ్మెంట్స్ ని అన్ని మతాల పతాకాలపై సువర్ణాక్షరాలతో లిఖించే రోజు వస్తుందని మా గురుదేవులు రామకృష్ణుల వారిని స్మరిస్తూ ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్యవలన, నిబద్ధత. జై భారత్. లేండి, మేల్కోండి, గమ్యం చేరే వరకు ఆగకండి. భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలను, జీవన విధానాలను ఆయన ప్రసంగంలో తెలియజేయగా విదేశాల నుంచి ప్రతినిధులు నివ్వెరబోయారు. ఈ ప్రసంగం ముగిశాక వివేకానందుడికి అమెరికా ప్రజలు మంగళ నీరాజనాలు పలికారు. అమెరికా పురవీధుల్లో స్వాగతోత్సవాలతో వివేకానంద రథయాత్రను కొనసాగించారు. ఆనాడు అక్కడి పత్రికలు ఫ్రంట్ పేజీలో కాషాయాంబరధారి ఫోటోలతో భారతీయత గొప్పతనాన్ని, ధర్మాన్ని, సంస్కృతిని వివరించాయి. అప్పటి వరకు మూఢాచారాల దేశంగా హేళన చేస్తూ చూసిన ప్రపంచ దేశాలు వివేకానందుడి రాకతో ఒక్కసారిగా మారిపోయిందనడానికి అతిశయోక్తి లేనే లేదు. వివేకానంద యువతరం కోసం అనేక సందేశాలు ఇచ్చారు. లెండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి అంటూ యువకులను చైతన్యపరిచాడు. రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి, లేకపోతే ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడుకునే అవకాశాన్ని కోల్పోతారని నినదించాడు. ఎవరి కోసం ఎదురు చూడకండి, మీరు చేయగలిగింది చేయండి. ఎవరి కోసం, ఎవరి మీద ఆశ పెట్టుకోకండి హితవు పలికారు వివేకానంద. ఏ దేశమైతే స్త్రీని ఆరాధిస్తుందో, పూజిస్తుందో ఆ దేశం వృద్ధిని సాగిస్తుందన్నారు. ఆ దేశంలో దేవతలు నడియాడుతారని పిలుపునిచ్చారు వివేకానంద. మిమ్మల్ని మీరు మేధోపరంగా, ఆధ్యాత్మికంగా బలహీనపరిచే దేన్నైనా విషయంతో సమానంగా భావించమంటారు వివేకానంద. ఒక ఆలోచనను స్వీకరిస్తే దాని గురించే కలలు కనమంటారు, దాన్నే ధ్యానం చేయమంటారు, దాని మీదే ధ్యాస ఉంచమంటారు, దాన్ని మనన చేయమంటారు. మీ నరనరాల్లో ఆ ఆలోచనను జీర్ణించుకొని పోనీయండి అని యువతను ఆత్మస్థైర్యాన్ని నింపారు వివేకానంద. ఉక్కు నరాల, ఇనుపు కండరాలు కలిగిన యువతే ఈ దేశానికి శక్తి అని చెప్పారు స్వామి వివేకానంద. ఒక సందర్భంలో ప్రపంచ దేశాల పర్యటనలో ఉన్న ఆయనకు మార్గరెట్ ఎలిజబెత్ నోబుల్ అనే మహిళ వివేకానందను కలిసి సంభాషిస్తుంది. స్వామి గంభీర్యాన్ని, అందాన్ని, తన వాక్చాతుర్యానికి లోనై ఆ యువతి స్వామి ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తుంది. అప్పుడు స్వామీజీ అంటారు, అమ్మా ఎందుకు ఈ ప్రేమ అని. అప్పుడు ఆ యువతి చెబుతుంది, స్వామి
మీరు అందం నేను అందం, మన ఇద్దరం కలిస్తే ఓ అందమైన బిడ్డకు జన్మనిద్దామని. ఆ మాటలకు వివేకానంద, తల్లి మీరు అందం నేను అందం, పుట్టబోయే బిడ్డ అందంగా జన్మించుకుంటే ఎట్లా అని ప్రశ్నిస్తాడు. అందుకే నన్నే బిడ్డగా భావించు తల్లి అని చెప్పేసి ఆ మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్కు సమాధానం చెప్తారు వివేకానంద. నా భారతదేశం పరస్త్రీలో దైవత్వాన్ని చూడమని, భారతదేశం మాతృస్వామ్య దేశమని, భారతదేశంలో తల్లిని పూజిస్తారని చెప్పేసి జ్ఞానబోధ చేశారు ఆ స్వామి వివేకానంద. ఆ మాటలు విన్న ఆ మహిళ స్వామికి శిష్యురాలిగా మారిపోయింది. సోదరి నివేదితగా తమ పాశ్చాత్య దేశాన్ని వీడి భారతదేశంలో సేవలు చేసింది. 1898 నవంబర్లో కలకత్తాలోని బాగ్ బజార్లో పాఠశాలను ప్రారంభించి అనేక మంది పేద బిడ్డలకు, అభాగ్యులకు విద్యను నేర్పించిందామె. 1899 సంవత్సరం మార్చిలో కలకత్తా వాసులకు ప్లేగు వ్యాధి సోకినప్పుడు తన శిష్యులతో కలిసి వైద్య సేవలు అందించింది ఆ మూర్తి. 1906లో బెంగాల్కు వరదలు వచ్చినప్పుడు బాధిత ప్రజలకు అనేక సేవలు చేసి హక్కును చేర్చుకుంది. ఇలా తన శిష్యులు అనేక మంది సేవా కార్యాల్లో పునీతులయ్యారు. యూత్ ఐకాన్గా పేరుగాంచారు. అందుకే ఆయన జన్మదినాన్ని భారత ప్రభుత్వం 1984లో జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించారు. ఆనాటి నుంచి దేశంలో నేషనల్ యూత్ డేగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో పాటు దేశవ్యాప్తంగా అన్ని సంస్థలు, సంఘాలు సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. పంతొమ్మిదవ శతాబ్దంలోనే ఇలాంటి మహనీయులు పుట్టిన ఈ దేశంలో నేడు యువత ఎంతవరకు ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటుంది. పైశాచిక ఆనందంతో, పాశ్చాత్య సంస్కృతితో దేశంలో వెల్లివిరిసిన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోయి మహనీయుల జీవిత గాథలు వెనక్కి తిరిగి చూడకుండా విచ్చలవిడితనంతో వ్యవహరిస్తోంది. మానవ విలువలు మంటగలిసిపోతున్నాయి. సభ్యత, సంస్కృతి, సాంప్రదాయాలు కాలరాయి పడుతున్నాయి. స్వేచ్ఛ పేరుతో భారతదేశ ఔన్నత్యాన్ని, కీర్తిని యువత పెడదాన్ని పెడుతుంది. అలా కాకుండా ఈ యువజన దినోత్సవం నుంచైనా మనిషిలా బ్రతుకుదాం. తోటి వనితను వివేకానంద మాదిరిలా తల్లిగా భావించుకున్నా పర్వాలేదు, కనీసం గౌరవించుకుందాం. వారిని స్వేచ్ఛగా బ్రతకనిద్దాం. ఆయన ఆదర్శాలతో మన జీవిత గమ్యాన్ని సుస్థిరం చేసుకుందాం, నేర్చుకుందాం.